తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కాకుండా బీజేపీకి సైలెంట్ ఓటింగ్ జరిగినది ఒక చర్చ, నిజమే అంటారా? ఇప్పుడు ఒక చర్చ అవుతుంది. ఏంది చర్చ అవుతుంది? మనం వీ హ్యావ్ టు అడ్మిట్ అడ్మిట్ చేయాల్సింది ఏంటంటే, తప్పకుండా ఒక సైలెంట్ ఓటు ఉందనుకోరు, హిందుత్వవాదం మీద ఒక ఓటు ఉందని ఇంకొకరు, రామ్ మందిర్తోని బీజేపీకి లాభం జరుగుతుందని ఇంకొకరు, నేషనల్ సెక్యూరిటీ ఉండాలని చెప్తే బీజేపీకి ఓటేయాలని చెప్పేసి అని, ఇవన్నీ ఏదైతుందో ఏది మీరు బీజేపీ ఒక క్యాంపెయిన్ చూసినట్టయితే, ప్రధానమంత్రి గారు ఏ విధంగానైతే మాట్లాడినారో, ఇట్ డస్ నాట్ బిఫిట్ ద స్టేచర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రధానమంత్రి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను కాదు, ప్రతి ఒక్క మేధావి, అలానే ప్రజలు కూడా అంటున్నారు. మీరు ఆయన ఎటువంటి భాష ప్రయోగించినాడో మనందరం చూసినాం. ఇక్కడికి వచ్చేసి ఏమన్నాడంటే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్టయితే మీ మంగళసూత్రం కూడా లాక్కుంటారు, మీ దగ్గర 2 బర్రెలు 2 ఆవులు ఉన్నట్టయితే ఒక ఆవు కానీ ఒక బర్రె కానీ కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుంది, ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క ఏదైతే రిజర్వేషన్లు తీసేసి ముస్లిం మైనారిటీకి ఇస్తుందని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడం డస్ నాట్ బిఫిట్ ద స్టేచర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. దీన్ని ఏమంటారంటే, ఇది నీ జర్క్ రియాక్షన్. ఎప్పుడైతే ప్రధానమంత్రికి తెలిసిపోయిందో బీజేపీకి గెలవబోదు అని ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, ఇటువంటి భాష ప్రయోగించినాడు, ఇలాంటి స్పీచ్లు ఇచ్చినాడు. దాంతో ఏమవుతుందంటే, ఆయనకు అభద్రతా భావన ఉంది బీజేపీకి, మోదీకి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. కానీ నువ్వు చూసినట్టయితే ఈ భారతదేశంలో దాదాపు 80% హిందువులు ఉన్నారు. అలాంటి 80% హిందువులు అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టయితే అసలు వేరే పార్టీలు ఉండకూడదు. 80% ఏకపక్షంగా గంపగుత్త ఓట్లు అందరూ కలిసి బీజేపీకి వేసినట్టయితే అసలు వేరే పార్టీకి ఈ భారతదేశంలో ఉండే ఆస్కారమే లేదు. మీరు లాస్ట్ టైం ఏదైతే చూసినట్టయితే, ఇవి ఫిగర్స్ స్టాటిక్స్ చూసినట్టయితే 2019లో బీజేపీకి వచ్చింది 38%. 38%లో 62% ఏదైతుందో ఆపోజిషన్కి ఓట్లు పడ్డాయి. సో దేర్ఫోర్ అందరు హిందువులు అతనికి ఓటేస్తారని అనుకోవడం కూడా తప్పు. ఈ సైలెంట్ ఓటింగ్ అంటే బీజేపీ, నేను అనుకునేది ఏంటంటే, నా అబ్జర్వేషన్ ఏంటంటే, బీజేపీ వాస్తవంగా 5 సంవత్సరాలు చేసిందా ఏం లేదు. మీరు అన్ఎంప్లాయిడ్మెంట్ చూసినట్టయితే, నిరుద్యోగులు, అసలు వీళ్ళు సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే 2 × 5 ఎంత? 10 కోట్లు. అది ఇవ్వలేకపోయినారు. మీరు ఏదైతే మన అగ్రికల్చర్ సెక్టర్ చూసినట్టయితే, రైతులు చూసినట్టయితే, వీళ్ళు 3 నల్ల చట్టాలు ప్రవేశపెట్టినారు. 3 నల్ల చట్టాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో రైతులందరూ ఏదైతే ధర్నాలు అనుకోండి, రాస్తా రోకోలు అనుకోండి, దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే పోరాటం చేసినప్పుడు దాదాపు 600, అంటే ఒక సంవత్సరం 300 రోజుల పైన, దాదాపు ఒక సంవత్సరం పైన ఏదైతే నిరసనలు కొనసాగినాయి. నిరసనలు కొనసాగడంలో భాగంగా దాదాపు 600 మంది రైతులు చనిపోయినారు. రైతులు చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కంటే ముందు ప్రధానమంత్రి గారి వచ్చి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మీకు యువకులలో ఉద్యోగాలు లేవు. దాని తర్వాత మీరు రైతుల పక్షాన ఏదైతే వాళ్ళు ఎలానైతే ప్రవర్తించినారో అది చూసినాము. దాని తర్వాత డీజిల్ రేట్లు అనుకోండి, పెట్రోల్ రేట్లు అనుకోండి, నిత్యావసరాల రేట్లు అనుకోండి, జిఎస్టీ రేట్లు అనుకోండి, అసలు లాస్ట్ 5 సంవత్సరాలు ఏదైతుందో అసలు వీళ్ళు పరిపాలన సరిగ్గా అందించలేదు కాబట్టి వీళ్ళకి ఏం చెప్పుకోవడానికి లేదు. మీరు ఓట్లు అడిగేటప్పుడు ఏం వెళ్ళాలి? మేము పలానా పరిపాలన అందించినాము, మేము నిరుద్యోగులకు ఇది చేసినాము, యువకులకు ఇది చేసినాము, మహిళలకు ఇది చేసినాము అని చెప్పడం కాకుండా, వీళ్ళు రామ్ మందిర్ పేరు మీద, దాని తర్వాత హిందూ ముస్లిం పేరు మీద ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల మధ్యలో ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, దే హ్యావ్ నథింగ్ టు షో, నో పాస్ట్ రికార్డ్, దేర్ ఫోర్ దే ఆర్ రిలయింగ్ ఆన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్.